నమస్కారం. నా పేరు డాక్టర్ పితాని అన్నవరం. ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు నామినేషన్ దాఖలు చేసి ఉన్నాము. నేను ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో, ఎండి రంగారావు మెడికల్ కాలేజీలో చదివి ఎన్నో ఆశలతో, అంటే సమాజానికి మంచి వైద్య సేవలు అందించాలి, సమాజంలో ఉన్న యువకుల్ని మంచిగా చదివించాలనే ఉద్దేశంతో హాస్పిటల్ పెట్టాము. తదనుగుణంగానే నేను ఏదైతే నేను కలగన్నానో తదనుగుణంగానే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యంగా ఈస్ట్ గోదావరిలో ఉన్న చాలామందికి నేను వైద్య సేవలు అందించాను. అదేవిధంగా డాక్టర్ పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ఒక ట్రస్ట్ పెట్టి దాని ద్వారా అర్హులైన యువకులందరినీ కూడా చదివించాను. వారిని అంబేద్కర్ గారు ఏమన్నారంటే, నీ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ సామాజిక వర్గాలకి నువ్వు న్యాయం చేయాలంటే ఆ కీ రాజకీయం దగ్గర ఉంది. నువ్వు ఆ రాజకీయం అనే కీ తీసుకుని నీ సామాజిక వర్గాలకి నువ్వు న్యాయం చేయని చెప్పడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో నా వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయంగా అన్యాయానికి గురవుతూ ఉన్నాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని తీసుకుంటే కనుక నా వర్గాలు దాదాపుగా 80% ఉన్నాయి. మేము పదే అడిగాము, రాజకీయ పార్టీని పదే అడిగాము, మాకు ఒక ఛాన్స్ ఉంది. మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. రాజకీయంగా కూడా నా వర్గాలకి మంచి చేయాలని నేను చాలా ఆశలు పెట్టుకున్నాము. ఆ ఆశలు నెరవేరాలంటే మేము వయసులో ఉన్నప్పుడే మాకు ఏదైనా అవకాశం ఇస్తే మా వర్గాలకి మేము రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అండదండలు చూపించి వాళ్ళని దారిద్ర్యానికి దిగువన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను పైకి తీసుకురావడానికి వీలుంటుందని చెప్పేసి పదే రిక్వెస్ట్ చేశాము. వాళ్ళు కనుకరించలేదు. తర్వాత మేము ఈ నిర్ణయం తీసుకుని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాము. ఆ భగవంతుడి దయ వల్ల మాకు మా రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ నా అవసరం వాళ్ళకు ఉందని గుర్తిస్తే కనుక డెఫినెట్గా నా పేరు మీద ఓటేస్తారు. ఓటేస్తే కనుక వాళ్ళు ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా డే 1 మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా నేను వాళ్ళ సేవలోనే ఉంటానని చెప్పేసి మీ పత్రికాముఖంగా తెలియజేస్తూ కొంతమంది బరిలో దింపడం జరిగింది. వాటిని కూడా చర్చించడం జరిగింది. వాళ్ళు ఏ పార్టీ ఎప్పుడు ఏం చేసిందో అది కూడా స్పష్టత వస్తుంది. కానీ దయచేసి నేను మా సోదరులందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, విజ్ఞతతో ఆలోచించండి. మన పార్టీ చేసిన అవమానాన్ని గుండె నిండా నింపుకోండి, కసితీరా ఓట్లు వేయండి. కానీ ఆలోచన లేకుండా పార్టీల కవింపులో మీరు భాగస్వాములై ఓటమికి చవి చూసేదానికంటే భారీ ఎత్తున మెజార్టీతో గెలవాలంటే అది ఐక్యతతోనే సాధ్యం. ఖచ్చితంగా ఆ ప్రాసెస్ జరుగుతుంది. మాట్లాడాము, ఎవరో ఒకరే డిసైడ్ అవుతారు. అయినప్పటికీ సంఘం ఖచ్చితంగా దీనిపైన కూలాకుషంగా చర్చించి ఎవరు అత్యధిక మెజార్టీతో గెలిపే అవకాశాలు ఉన్నాయో గెలిపే అవకాశాలకే ఓటేయమని చెప్పి పిలిపినట్టు కూడా జరుగుతుంది. అది 2-3 రోజుల్లోనే రేపు మళ్ళీ కొంతమంది ఏమైనా వేసే అవకాశం ఉంది. వాటితో కూడా డిస్కస్ చేసి డిసైడ్ చేస్తాము. దయచేసి గుండె నిండా కసి పెంచుకోండి. ఏ పార్టీలు మనకు అన్యాయం చేసామో ఆ పార్టీలకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. ఐక్యత్వం అందరూ ఓట్లు వేయాలని చెప్పి మీరు